నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. మూత్రపిండాల వ్యాధులు సాధారణంగా ఎవరిలో వస్తాయి? వారిని ముందుగా గుర్తించడం ఎలా? కిడ్నీ స్టోన్స్ వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? కిడ్నీ ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు ఏంటి? అలాగే కిడ్నీ క్యాన్సర్ మరియు మూత్రాశయ క్యాన్సర్లకు మధ్య తేడాలేంటి? క్యాన్సర్ల చికిత్సలో ఇటీవల వచ్చిన కొత్త పద్ధతుల గురించి ప్రజలు అవగాహన పెంచడం కోసం మనతో ప్రస్తుతం చర్చించడానికి ఉన్నారు మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ ఏవి రవికుమార్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ ప్రాబ్లం గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో కిడ్నీ క్యాన్సర్ అంటే ఏంటి? వేరే అవయవాల్లో క్యాన్సర్ వచ్చినట్టుగానే కిడ్నీలో కూడా క్యాన్సర్ రావచ్చు. మనకి దేవుడు 2 కిడ్నీలు ఇచ్చాడు. దాని నుంచి 2 గొట్టాలు కిడ్నీలో తయారైన మూత్రాన్ని యూరెటర్స్ అనేవి పైపులు కిందకి తీసుకువెళ్తాయి. అక్కడి నుంచి మూత్రాశయంలో అది నిండినప్పుడు మనకి బ్రెయిన్కి సెన్సేషన్ రావడం వల్ల మనం మూత్రం పోస్తాము. ఇప్పుడు కిడ్నీలో కానీ, కిడ్నీ నుంచి వచ్చే పైపుల్లో కానీ, మూత్రాశయంలో కానీ వీటిల్లో క్యాన్సర్స్ అనేది మేము తరచూ చూస్తుంటాము. వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. ఓకే. సో కిడ్నీ క్యాన్సర్కి సంబంధించి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? మామూలుగానైతే సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. మనకి సాధారణంగా అంటే 60% కిడ్నీ క్యాన్సర్లు మాకు వేరే ఏదో నొప్పికి పరీక్షలు చేయడం వలన తెలవడమే మనకి తెలుస్తూ ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్కి మనకి వచ్చే సిమ్టమ్స్ అంటే అక్కడ సైడ్లో నొప్పి రావడం కానీ, లేకపోతే ఒక గడ్డలాగా తగలడం కానీ, మూత్రంలో రక్తం రావడం కానీ, ఇవన్నీ మనకి వచ్చినాయి అంటే మనకి ఆల్రెడీ లేట్ అయిపోయినట్టు అన్నమాట. ఆల్రెడీ జబ్బు బాగా ఎక్కువ ముదిరితేనే ఈ సిమ్టమ్స్ అన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఏంటంటే ఈ మధ్య చాలామంది హెల్త్ చెకప్స్ చేయించుకోవటం కానీ, జాబ్స్కి వెళ్ళడానికి కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు వాళ్ళు హెల్త్ చెకప్స్ ఇవన్నీ చేయడం వలన మాకు కిడ్నీ క్యాన్సర్లు చాలా తొందరగా చిన్న సైజులోవి తెలుస్తున్నాయి. వాటికి సిమ్టమ్స్ ఏమీ ఉండవు, కానీ ఆ స్టేజ్లో మనకి తెలిస్తేనే మనం వాళ్ళకి చాలా మంచి చికిత్స చేయగలుగుతాం. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మెయిన్ రూట్ కాజెస్ ఏంటి? మెయిన్ రూట్ కాజ్ అంటేనమ్మా స్మోకింగ్ వాళ్ళకి చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. మనకందరికీ ఏంటంటే స్మోకింగ్ వలన లంగ్ క్యాన్సర్ వస్తుందని అనిపిస్తూ ఉంటుంది. కానీ లంగ్ క్యాన్సర్ తర్వాత నెక్స్ట్ స్మోకింగ్తో వచ్చేది కిడ్నీ క్యాన్సరు, తర్వాత మూత్రాశయంలో క్యాన్సర్లే ఎక్కువగా వస్తూ ఉంటాయి, మేము చూస్తూ ఉంటాము. ఇది కాకుండా ఫ్యాక్టరీస్లో, కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళకి, తర్వాత ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసే వాళ్ళకి, పెయింట్స్ అవి తయారు చేసే వాళ్ళకి, ఇట్లాగా ఉండే చాలా ఫ్యాక్టరీస్లో వర్కర్స్కి వాళ్ళందరికీ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాము. కొంతమందికి ఇది ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒకళ్ళకి కిడ్నీ క్యాన్సర్ వస్తే అదే ఇంట్లో వేరే వాళ్ళకి 1:4 టైమ్స్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కిడ్నీ క్యాన్సర్ వచ్చేది. అంటే ఇది జెనెటిక్ ప్రాబ్లమ్గా చూడొచ్చు అంటారా? కన్సిడర్ చేయొచ్చు అంటారా? జెనెటిక్గా వచ్చేవి కొన్ని వేరే జబ్బులు ఉంటాయమ్మా, దాంతో కూడా కిడ్నీ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. కానీ అవి చాలా అరుదుగా ఉంటాయి. అంటే 36,000 మంది లైవ్ బర్త్స్లో ఒకళ్ళకి ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అని కిడ్నీ క్యాన్సర్ అంటే అదే ఎన్విరాన్మెంట్లో అందరూ ఉంటారు కాబట్టి ఒక ఇంట్లో ఒకళ్ళకి వస్తే మిగతా వాళ్ళకి కొంచెం జెనెటిక్గా కూడా వాళ్ళు ప్రీడిస్పోజిషన్ అంటాం, ప్రీడిస్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ ఉంటే ఒక పర్సన్కి దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? డయాగ్నోసిస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి? అంటే నేను చెప్పినట్టుగా ఈ మధ్య చాలామందికి అది ఏమీ ప్రాబ్లం లేకుండానే అల్ట్రాసౌండ్ అనేది కామన్గా ఇప్పుడు ప్రతి చోట ఉంటుంది. ప్రతి చిన్న హాస్పిటల్లోనూ అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుంది. డాక్టర్లందరికీ అల్ట్రాసౌండ్ చేయడం అనేది బాగా అలవాటైన పని కాబట్టి ఇందులో మాకు పేషెంట్కి ఏమి సిమ్టమ్స్ లేనప్పుడే తెలుస్తున్నాయి.
ఒకసారి అల్ట్రాసౌండ్ రిపోర్ట్తో మా దగ్గరికి వచ్చిన తర్వాత అదేంటంటే అది ఓన్లీ ప్రిలిమినరీ టెస్ట్ అంటాం, అంటే ముందు చేసేది. దాని తర్వాత మేము వాళ్ళకి సిటీ స్కాన్ చేస్తాము, కాంట్రాస్ట్ సిటీ చేసి ఈ కిడ్నీ క్యాన్సరు ఉందా లేదా అనేది మేము ఏ ఏరియాలో ఉంది, ఎక్కడున్నది అనేది మేము కనిపెడతాము. ఎవరికైనా సిటీ స్కాన్ చెయ్యలేకపోతే, అంతే కొంతమందికి కిడ్నీస్ అవి సరిగా పనిచేయకపోతే కూడా సిటీ స్కాన్ సరిగా చేయలేము, వాళ్ళకి ఎంఆర్ఐ స్కాన్తో కూడా మేము దీన్ని కిడ్నీ ట్యూమర్స్ని నిర్ధారిస్తాం. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు మేజర్ డౌట్ ఏంటంటే ఈ కిడ్నీ క్యాన్సర్ అనేది ఉమెన్లో ఎక్కువ వస్తుందా లేకపోతే మెన్లో ఎక్కువగా వస్తుందా? అంటే స్మోకింగ్, తర్వాత ఇండస్ట్రియల్ ఎక్స్పోజరు ఇవన్నీ మగవారిలోనే ఎక్కువ ఉంటాయి కాబట్టి మగవారిలోనే ఎక్కువ చూస్తూ ఉంటామమ్మా క్యాన్సరు. కానీ లేడీస్లో కూడా కామన్గానే వస్తూ ఉంటుంది, అని ఎక్కువ శాతం మగవారిలోనే చూస్తాం. ఓకే. సో కిడ్నీ క్యాన్సర్స్లో ఏమైనా టైప్స్ ఉంటాయా? ఉంటాయమ్మా. కిడ్నీ క్యాన్సర్లో ఎట్లా అంటే కిడ్నీ ప్యారెంకైమా అంటాం, అంటే కండలోంచి వచ్చేవి రీనల్ సెల్ కార్సినోమాస్ అంటాము. తర్వాత కిడ్నీ నుంచి తయారైన యూరిన్ని డ్రైన్ చేసే సిస్టమ్ ఉంటుంది, కేలిసిస్, పెల్విస్, యూరేటరు. వీటిలో వచ్చే ట్యూమర్స్ ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమాస్ అని ఉంటాయి. ఇవి రెండిటికి కొంచెం ట్రీట్మెంట్ కూడా వేరుగా ఉంటుంది. కిడ్నీ ప్యారెంకైమా నుంచి వచ్చే వాటికి, డ్రైనేజ్ సిస్టమ్ నుంచి వచ్చే వాటికి కూడా ట్రీట్మెంట్ కొంచెం వేరువేరుగా ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ హెల్తీగా ఉండాలంటే మనిషి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటే మంచిదని చెప్తారు? ఒకటి, ఎక్కువగా చెడు అలవాట్లు ఇట్లాంటివి, మన స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కూడా ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా కిడ్నీ క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి చాలా తక్కువ ఉండాలి. స్మోకింగ్ డెఫినెట్గా 100% అవాయిడ్ చేయాలి. ఇది కాకుండా కూడా ఈ ఇండస్ట్రియల్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా చెకప్స్ అనేది కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా చెకప్స్ చేయించుకోవాలి. రెండవది బీపీ కానీ షుగర్ కానీ ఉండే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే దీంట్లో కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళడమే కాకుండా కిడ్నీలో బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకు కూడా కిడ్నీ ట్యూమర్స్ వస్తాయి అనే స్టడీస్ కూడా ఉన్నాయి. సో దానివల్ల కూడా మనం జాగ్రత్తగా హెల్త్ అనేది బాగా చూసుకొని, బరువు కూడా ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళకు కూడా కిడ్నీ క్యాన్సర్స్ ఎక్కువగా రావచ్చు. అందుకని ఆ బరువు కూడా మనం కరెక్ట్గా ఉంచుకోవటం, ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్కి సంబంధించి ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే ఈ ట్రీట్మెంట్లో ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, అసలు మొత్తం ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా, చాలా చిన్న చిన్న ట్యూమర్స్ కూడా మేము కనుక్కుంటున్నాము. సో అందులో ఏంటంటే 1 సెంటీమీటరు, 1.5 లేకపోతే 2 సెంటీమీటర్ల ట్యూమర్లు ఉంటే వాటిని మామూలుగా అబ్జర్వేషన్లో కూడా పెట్టవచ్చు. ఎందుకంటే ఇవి చాలా మెల్లగా పెరుగుతాయి, చాలా మటుకు మెల్లగా పెరుగుతాయి, సో కొన్ని ఫాస్ట్గా పెరుగుతుంటాయి. సో దాన్ని అబ్జర్వేషన్లో పెట్టి మేము చూస్తూ ఉంటాము. అదే కొంతమంది బయట దేశాల నుంచి కూడా ఈ మధ్య మనకి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. అట్లా ఏదన్నా వచ్చినా, లేకంటే వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్, ఈ ఇమేజింగ్ ఫెసిలిటీస్ సరిగ్గా లేని చోట్ల నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాటికి కూడా మేము సర్జికల్గా ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తామన్నమాట. ఇంతకుముందు సర్జరీకి బాగా పెద్ద ట్యూమర్సే వచ్చేవి మా దగ్గరికి, ఎందుకంటే అందరూ లేట్గా వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మన ఇన్వెస్టిగేషన్స్ అవి బాగా అందరూ చేయించుకుంటున్నారు కాబట్టి చిన్న ట్యూమర్స్ వస్తున్నాయి. పాతకాలంలో అందరికీ మేము ఓపెన్ సర్జరీయే చేసి ఈ ట్యూమర్తో పాటు కిడ్నీని బయటికి తీసేవాళ్ళము. తర్వాత స్టేజెస్లో ఏంటంటే ఇప్పుడు 3 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ ఉండే ట్యూమర్స్ అనేది మేము చాలా కామన్గా చూస్తున్నాము. వాటిని మేము పూర్తిగా కిడ్నీని తీయకుండా ఒక భాగం కిడ్నీని తీస్తున్నాము, అంటే ఎఫెక్ట్ అయిన పార్ట్ని తీస్తున్నాము. దాన్ని పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాము. దీన్ని ఇంతకుముందు ఓపెన్ సర్జరీతో చేసేవాళ్ళము. తర్వాత మాకు స్కిల్ సెట్స్ పెరిగిన తర్వాత లాప్రోస్కోపీ మొదలుపెట్టాము.
లాప్రోస్కోపీతో పార్షియల్ నెఫ్రెక్టమీస్ చేసేవాళ్ళము. ఇప్పుడు రోబోటిక్ వచ్చిన తర్వాత రోబోటిక్ సర్జికల్ పద్ధతిలో పార్షియల్ నెఫ్రెక్టమీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మేము. ఎందుకంటే దీనిలో మనం ఇదే పార్షియల్ నెఫ్రెక్టమీని చాలా తొందరగా చేయొచ్చు. ఫాస్ట్గా చేయటం వలన పేషెంట్కి కానీ కిడ్నీ హెల్త్కి కానీ చాలా సేఫ్టీ ఉంటుంది. సో ఓపెన్ సర్జరీ, లాప్రోస్కోపీ, రోబోటిక్ ఈ 3 పద్ధతుల్లో మనం ట్యూమర్ని తొలగించి మనం పేషెంట్కి సేవ్ చేయొచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది ఒక పేషెంట్ని నార్మల్ అవ్వడానికి? ఓపెన్ సర్జరీ అనేది చాలా టైం పడుతుందమ్మా. మామూలుగా ఈజీగా ఒక 2-3 నెలలు పడుతుంది పేషెంట్ మళ్ళీ తన జీవితానికి వెళ్ళి తను ఇంతకుముందు చేసే పని చేసుకోవడానికి. లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ సర్జరీ కానీ ఏంటంటే ఇనీషియల్ అడ్వాంటేజ్ అంటాము, అది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తొందరగా మళ్ళీ వెనక్కి వాళ్ళ పనికి వెళ్ళి పని చేసుకోవటం కానీ ఈవెన్ బరువు పనులు చేయటం కానీ కూడా రోబోటిక్ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీలో వీలవుతుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ అనేది రివర్సబులా, క్యూర్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ గురించి మేము అయితే డెఫినెట్గా క్యూర్ అనే మాట్లాడుతున్నాం అమ్మ. అంటే మన దగ్గరికి అర్లీగా వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ క్యూరే. మేము రెగ్యులర్గా వాళ్ళని చెకప్ చేస్తూ ఉంటాము. 5 years తర్వాత ఇంకా రికరెన్స్ రాకుండా ఉంటే జనరల్గా వాళ్ళని క్యూర్ అయినట్టుగానే చెప్తాం. కానీ మామూలుగా ఏంటంటే ఇయర్లీ ఒకసారి అయితే కంపల్సరీగా చెకప్ కోసం రమ్మని చెప్తాం. ఓకే. సో పోస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తారు? పోస్ట్ ట్రీట్మెంట్ అంటేనమ్మా ఇప్పుడు జాగ్రత్తలు ఒకటి, ఇంతకుముందు ఉండే చెడు అలవాట్లన్నీ ఆపేసుకోవాలి. తర్వాత ప్రతి 3 నెలలకి చెకప్ ఉంటుంది. అంటే కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, అల్ట్రాసౌండ్, ఎక్స్రే చెస్టు, ఇవన్నీ రక్త పరీక్షలు, ఎక్స్రేలు, తర్వాత స్కానింగ్ ప్రతి 3 నెలలకి 1 సంవత్సరం దాకా చేస్తాము. దాని తర్వాత సిచ్యువేషన్ బట్టి, అంటే కొన్ని ట్యూమర్స్ బాగా అగ్రెసివ్ ట్యూమర్స్ అని ఉంటాయి, వాళ్ళకైతే కంపల్సరీగా కంటిన్యూ చేస్తాము ఇట్లా 3 నెలలకు ఒకసారి. కొన్ని మామూలుగా పెరిగే ట్యూమర్స్ వాళ్ళందరికీ సంవత్సరానికి 2 సార్లు కంపల్సరీగా మా దగ్గరికి వచ్చి ఈ చెకప్ చేయించుకొని కిడ్నీ హెల్త్ కానీ తర్వాత ఇంకెక్కడన్నా మళ్ళీ ట్యూమర్ వస్తుందా అనేది కూడా మేము కనిపెడుతూ ఉంటాం. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఒక పర్సన్కి కిడ్నీ క్యాన్సర్ ఉందని తెలియకపోవడం వల్లనో లేకపోతే తెలిసిన కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయొచ్చు అంటారు? ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుందంటేనమ్మా మెల్లమెల్లగా ఈ కిడ్నీ క్యాన్సర్ పెరిగి మెయిన్గా మన రక్తనాళాలు ఉంటాయి, ఇన్ఫీరియర్ వీనా కేవా అంటాము. అంటే హార్ట్కి చెడు రక్తాన్ని తీసుకెళ్ళే, మన బాడీలోంచి అంతా చెడు రక్తాన్ని తీసుకెళ్ళే ఒక మెయిన్ రక్తనాడి ఉంటుంది, దాన్ని ఇన్ఫీరియర్ వీనా కేవా అంటాము. దాని లోపలికి ఈ క్యాన్సర్ పెరుగుతుంది. దాని లోపలికి క్యాన్సర్ పెరిగి దాన్ని బ్లాక్ చేస్తుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా అది లివర్లోకి వెళ్ళడము, లివర్ నుంచి హార్ట్లోకి వెళ్ళడము, ఇట్లాగా స్ప్రెడ్ అవుతూ పైకి వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత లంగ్స్లోకి మెటాస్టసిస్ అంటాము. అంటే వేరే వేరే భాగంలో చిన్న చిన్న ట్యూమర్స్ లంగ్స్లోకి కానీ బ్రెయిన్లోకి కానీ వీటిలన్నిటిలోకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇట్లా అంత బ్యాడ్ స్టేజ్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఆపరేషన్ చేయడం కూడా కష్టమవుతుంది. ఒక్కొక్కసారి కార్డియాక్ సర్జన్స్, తర్వాత ఈ లివర్ సర్జన్స్, వీళ్ళందరి హెల్ప్ తీసుకొని కూడా మేము ఈ పెద్ద పెద్ద ట్యూమర్స్ని తొలగిస్తూ ఉంటాము. ఇంకా అది బ్రెయిన్లోకి కానీ లివర్ లంగ్స్లోకి వీటిలన్నిటిలోకి స్ప్రెడ్ అయిపోతే ఇంకా ఆపరేషన్ కూడా వీలు పడదు. ఓకే. సో కొందరికి కిడ్నీ క్యాన్సర్ ఉందని తెలిసి కూడా సెల్ఫ్ మెడికేషన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు ఇంట్లో. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మామూలుగా కిడ్నీ క్యాన్సర్ ఏంటంటేనమ్మా దీనికి కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ కూడా పనిచేయదు. సో ఏంటంటే సర్జికల్ రిమూవల్ ఒక్కటే పనిచేస్తుంది. అందుకని మనం ఎంత తొందరగా
సర్జరీ చేయించుకుంటే మనకి అంత లాంగివిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు డిలే చేయటం వలన ఇప్పుడు అది వేరే చోటకి ఎక్కడికైనా స్ప్రెడ్ అయినా, కిడ్నీలోంచి బర్స్ట్ అయ్యి బయటికి వచ్చినా కానీ, వేరే జబ్బుల్లో లాగా, వేరే క్యాన్సర్స్ లాగా దీనికి మనం రేడియేషన్, కీమోథెరపీ ఇవ్వలేం కాబట్టి మనం అప్పుడు రిమూవ్ చేసినా కానీ మనం వాళ్ళకి ఎక్కువ లైఫ్ స్పాన్ ఇవ్వలేకపోవచ్చు. అందుకని వీలైనంత తొందరగా వచ్చి తొందరగా సర్జరీ చేయించుకుంటేనే వాళ్ళకి చాలా లాంగ్ లైఫ్, ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ ఉంటుందని మనం చెప్పచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ కాకుండా ఇప్పుడు కిడ్నీకి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ అందులో మెయిన్ వచ్చేసి స్టోన్స్ అని చెప్పొచ్చు. సో ఈ స్టోన్స్ అనేది ఎందుకు వస్తుంది, మెయిన్ రీజన్ ఏంటి అండ్ ఎలా క్యూర్ చేసుకోవచ్చు అంటారు? మామూలుగా స్టోన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయమ్మా. దీంట్లో ఎక్కువ ఏంటంటే మనం తినే ఆహారంలో కాల్షియం కానీ వేరే పదార్థాలు ఎక్కువ తీసుకోవటము, లైక్ మిల్క్ ప్రోడక్ట్స్, పన్నీరు, చీజు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడము, నాన్ వెజిటేరియన్ డైట్ చాలా ఎక్కువ తీసుకోవడము, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, ఇవన్నీ కూడా కిడ్నీ స్టోన్స్కి కారణాలు అవుతాయి. జెనెటిక్గా కూడా ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఎవరికైనా స్టోన్స్ వస్తే వాళ్ళల్లో కూడా అందరికీ వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ డైట్ కానీ ఈ వాటర్ ఇంటేక్ కానీ బాగా మెయింటైన్ చేయటం వలన స్టోన్స్ రావడము అది బాగా తగ్గించుకోవచ్చు. చాలామందికి స్టోన్స్ ఎక్కువ రోజులు ఉంటే క్యాన్సర్ వస్తుందా అని కూడా డౌట్ ఉంటుంది. చాలా అరుదుగా చూస్తాము, ఎక్కడో అప్పుడప్పుడు చూస్తుంటామా. చాలామంది 10 సంవత్సరాలు కూడా స్టోన్ పెట్టుకొని మా దగ్గరికి వస్తారు. వాళ్ళందరికీ ఏమీ క్యాన్సర్స్ అవి రావు స్టోన్ వలన. ఎక్కడో ఒక్కొక్కసారి కొంతమందికి ఎస్పెషల్లీ మూత్రాశయంలో కానీ కిడ్నీలో కానీ స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది రావచ్చు. చాలా అరుదైన క్యాన్సర్, కానీ అది కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మిత్ అంటారా, లేకపోతే అది నిజంగా అయ్యే ఛాన్స్ ఉందంటారా? క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది, కానీ చాలా అరుదమ్మా. స్టోన్ వలన క్యాన్సర్ రావటం అనేది చాలా అరుదైనది. చూసాము మేము కేసెస్ అట్లాంటివి చూసాము. అది వేరే టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది, దాన్ని స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాము. అది వేరే టైప్ వస్తుంది, అది కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది. సో మరీ ఎక్కువ రోజులు కూడా స్టోన్ని ఉంచుకోవటం మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది, కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గిపోతుంది. మూత్రాశయంలో ఉంటే కూడా మనకి ప్రతిసారి మూత్రం పోసినప్పుడల్లా మంట, రక్తం రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో స్టోన్ కూడా మరీ ఎక్కువ రోజులు అనేది అట్లా ఉంచుకోకూడదు, డేంజర్ అని చెప్పచ్చు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని ఫాలో అయితే మంచిదని చెప్తారు? అంటే ఆల్రెడీ వచ్చిన తర్వాత అంటున్నారా? కిడ్నీ క్యాన్సర్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు మనం ట్రీట్మెంట్ అది చేయించుకోవాలి. దాని తర్వాత యాక్చువల్లీ ఏంటంటే మనం కిడ్నీని పూర్తిగా తీసేసామా, లేకపోతే పార్షియల్ నెఫ్రెక్టమీ చేసామా అనే దాన్ని బట్టి ఉంటుందమ్మా. మనం పార్షియల్ నెఫ్రెక్టమీ చేసాము, ఎక్కువ కిడ్నీ భాగం డ్యామేజ్ కాలేదు, ఉట్టి క్యాన్సర్ ఒక్కదాన్నే తీసాము అంటే వాళ్ళు నార్మల్ డైట్నే ఫాలో చేసుకోవచ్చు. పెద్ద ట్యూమర్ వలన పూర్తిగా కిడ్నీ రిమూవ్ చేయాల్సి వస్తే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఎక్కువ నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకోకుండా ఉండడము, తర్వాత సాల్ట్ అది తగ్గించి తీసుకోవడము, బీపీ కానీ తర్వాత షుగర్ కానీ ఇట్లాంటి జబ్బులు ఏదన్నా ఉండేవాళ్ళైతే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండే కిడ్నీని మనం ఫెయిల్యూర్లోకి డ్యామేజ్ చేసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే కిడ్నీ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎలాంటి పనులు చేయకపోతే బెస్ట్ అని చెప్తారు, సో దట్ ఆ ప్రాబ్లం అనేది ఇంకా ట్రిగర్ అవ్వకుండా ఉండేందుకు మంచిదని చెప్తారు? అంటే హెవీ వర్క్స్, ఇప్పుడు వెయిట్స్ లిఫ్ట్ చేయటము అట్లాంటివి చేయవద్దని చెప్తాము. తర్వాత ఎక్కువ స్ట్రెన్యూయస్ జాబ్స్, కొంతమంది ఈ మధ్య కంటిన్యూస్గా నైట్ డ్యూటీ జాబ్స్ అవి చేస్తున్నారు, అట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఇంకొకటి ఎక్కువసేపు వాటర్ తాగకుండా ఉండడము. ఇప్పుడు మనకు ఒకటే కిడ్నీ ఉండి వాళ్ళు రోజులు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కొన్ని కమ్యూనిటీస్లో ఫాస్టింగ్ అవి చేస్తుంటారు. అవన్నీ కూడా సింగిల్ కిడ్నీ ఉండే వాళ్ళకి అంత మంచిది కాదు, అవాయిడ్ చేస్తేనే మంచిది.
ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్కి వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో ఈ వాటర్ ఇంటేక్ అనేది రోజుకి ఎలా ఉండాలి, ఎంతవరకు తాగాలనేది ఒక ప్రాపర్ స్టాండర్డ్స్ ఉంటుంది. సో దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మామూలుగా ఇప్పుడు వాటర్ ఇంటేక్ అనేది మనం చేసే పని మీద డిపెండ్ అవుతుందమ్మా. మనం మామూలుగా డెస్క్ జాబు ఒక రూమ్లో కూర్చొని మనం వర్క్ చేసుకుంటున్నాము, మనకి ఎక్కువ స్వెట్టింగ్ అది ఉండదు అనుకునే వాళ్ళు 2 లీటర్లు, సమ్మర్లో స్వెట్టింగ్ అది ఎక్కువ ఉన్నప్పుడు 3 లీటర్ల దాకా తీసుకుంటే సరిపోతుందమ్మా. అథ్లీట్స్ కానీ అంటే పొద్దున్న వర్క్ చేసి జాగింగ్ చేసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు, ఎక్కువ ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, వాళ్ళు దానికి సరిపడా ఇంకొక లీటర్ కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. కొంతమందికి ఒక హ్యాబిట్ ఉంటుంది, 6 లీటర్లు 7 లీటర్లు తాగేయటం, 8 లీటర్లు మేము చాలా మంచి పని చేస్తున్నాం అని అనుకుంటారు. ఎక్కువ తాగితే ఇంకా మంచిదని ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు. అది ఏమీ పెద్ద అంత ఉపయోగకరమైన ఇదేం కాదు. కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ప్రతి 6 నెలలకు కూడా స్టోన్స్ వచ్చేస్తూ ఉంటాయి, ప్రాబ్లమాటిక్గా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని కొంచెం ఎక్కువగా 4 లీటర్స్ దానికంటే ఎక్కువ మెయింటైన్ చేయమని చెప్తాము. తర్వాత కిడ్నీకి కొన్ని డ్యామేజెస్ బికాజ్ ఆఫ్ షుగర్ వలన కానీ లేకపోతే బీపీ వలన కానీ కొంచెం కిడ్నీ డ్యామేజ్ అయిన వాళ్ళు ఉంటారు, రీనల్ ఫెయిల్యూర్ అంటాము. అట్లాంటి వాళ్ళు కానీ, హార్ట్ వీక్గా ఉండేవాళ్ళు కానీ, లివర్ కూడా వీక్గా ఉండేవాళ్ళు ఎక్కువ నీరు తాగితే అది బాడీలో ఉండిపోతుంది. బాడీలో ఉండిపోయి హార్ట్ ఫెయిల్యూర్కి, లివర్ ఫెయిల్యూర్కి కారణం కూడా అవుతుంది. అందుకని అట్లాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ కార్డియాలజిస్ట్ని కానీ వాళ్ళ నెఫ్రాలజిస్ట్ని కానీ అడిగి ఎంత నీరు వాళ్ళు తీసుకోవచ్చు, ఎంత వాళ్ళకి వాళ్ళ హార్ట్ మీద ఎఫెక్ట్ కాకుండా ఎంత వాటర్ తీసుకోవాలనేది వాళ్ళు నిర్ధారించి పేషెంట్కి వేరుగా చెప్తారు. ఓకే. సో డాక్టర్ గారు ఇప్పుడు కొందరు ఏంటంటే యూరిన్ని హోల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో మేబీ ఏమైనా రీజన్ వల్లనో లేకపోతే వాష్రూమ్కి వెళ్ళలేకనో యూరిన్ని హోల్డ్ చేయడం జరుగుతుంది ఎక్కువసేపుకి. సో దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అది కూడా మంచిది కాదమ్మా. ఏమవుతుందంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మేము చూసేది ఎట్లా ఉంటుందంటే, మగవారిలో వాళ్ళు ఎక్కడో అటు ఇటు బయటకు మామూలుగా సైడ్కి వెళ్ళిపోయి పోసేయటము అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఎక్కువ ప్రాబ్లం లేడీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాము, ఎందుకంటే వాళ్ళకి బయటికి వెళ్తే సరైన బాత్రూమ్స్ ఉండవు. వారు కూడా ఎక్కడంటే అక్కడ రోడ్డు పక్కన పోయలేరు కాబట్టి వాళ్ళు ఆపుకొని ఒక్కొక్కసారి ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఆపేసుకుంటూ ఉంటారు. స్కూల్ పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము, వాళ్ళు కూడా ఏంటంటే బాత్రూమ్స్ స్కూల్స్లో నీట్గా లేవని, వాసన వస్తున్నాయని వాళ్ళు కూడా బాత్రూమ్కి వెళ్లకుండా ప్రొద్దుటి నుంచి ఆపేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతే వెళ్తుంటారు. అట్లా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మెల్లమెల్లగా మూత్రాశయము సైజు పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయి కొన్ని రోజులకి అది సరిగ్గా పనిచేయదు, వీక్ అయిపోతుంది అనమాట. అట్లా వీక్ అయినప్పుడు మనకి మనం నిజంగా మూత్రం పోయాలన్నా కూడా పోయలేక కొంతమంది పేషెంట్స్కి అయితే పైప్ వేసి బ్యాగ్ పెట్టి కూడా ఉంచాల్సి వస్తూ ఉంటుంది. సో వీలైనంత మనకి మనం కరెక్ట్గా టైంకి అంటే అట్లీస్ట్ యావరేజ్గా ఒక 3 hours 4 hours అయినా కానీ యూరిన్ ఎంటీ చేసుకోవాలి. ప్లేసు అది మంచిది చూసుకొని. లేడీస్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే ప్రైవసీ ఉండే ప్లేస్ లేకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డాక్టర్ గారు ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్కి సంబంధించి ఇప్పుడు కిడ్నీ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి? లాప్రోస్కోపిక్ ఈ పార్షియల్ నెఫ్రెక్టమీస్ అనేది మేము ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాము. లాస్ట్ 10-12 years నుంచి కూడా చేస్తూ ఉన్నాము. ఒక 1.5 years బ్యాక్ రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ కూడా మేము మా హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారు. దీనివల్ల మనకేంటంటే సర్జికల్గా చేయడము చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత ఈ కిడ్నీకి పార్షియల్ నెఫ్రెక్టమీ చేసేటప్పుడు మేము కిడ్నీకి వెళ్ళే రక్త ప్రసారాన్ని కొన్ని క్లాంప్స్తోని బ్లాక్ చేస్తాము. సో అట్లా బ్లాక్ చేసినప్పుడు కిడ్నీ అంతా పేల్గా అయిపోతుంది. మరీ ఎక్కువసేపు బ్లాక్ చేస్తే కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే రోబోటిక్ వలన మళ్ళీ ఆ కిడ్నీని ఒక పార్ట్ తీసేసిన తర్వాత సూచరింగ్ అంటే కుట్లు వేయడం అనేది చాలా ఫాస్ట్గా చేయగలుగుతాము. దానివలన మనకి
కిడ్నీలో తొందరగా మళ్ళీ రక్త ప్రసారము మొదలు పెట్టచ్చు. దానివల్ల ఏంటంటే మనకి చాలా కిడ్నీ ఫంక్షన్ అనేది బాగా సేవ్ అవుతుంది. రోబోటిక్ సర్జరీ వలన ఈ పార్షియల్ నెఫ్రెక్టమీస్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. పూర్తిగా రిమూవ్ చేయాల్సిన కిడ్నీస్లో కూడా రోబోటిక్ సర్జరీ వలన కూడా అడ్వాంటేజ్ ఉంటుందమ్మా. ఎందుకంటే దానికి మెయిన్గా ఈ పైన కట్ చేయకుండా కింద నుంచి కోత కోసి, ఇప్పుడు లేడీస్కి సిజేరియన్ సెక్షన్ ఎక్కడ చేస్తారో అక్కడి నుంచి కోత కోసి ఈ ట్యూమర్ని బయటికి తీసేయచ్చు. అది పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓపెన్ ఆపరేషన్ మీద పెయిన్ కానీ తర్వాత రికవరీ టైం కానీ డెఫినెట్లీ తక్కువ ఉంటుంది. రిజల్ట్ ఓపెన్ ఆపరేషన్కి ఎంత ఉంటుందో దీనికి కూడా ఈక్వల్లీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో రోబోటిక్ సర్జరీ వలన అడ్వాంటేజ్ ఉంటుంది. అదే కాకుండా కింద భాగంలో పెల్విస్ భాగంలో అంటే ప్రాస్టేట్కి కానీ బ్లాడర్లో కానీ సర్జరీ చేయడానికి కూడా చాలా రోబోటిక్ సర్జరీతో అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు కిడ్నీ క్యాన్సర్కి సంబంధించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.